నీకు తెలివుందా అంటూ ఉంటారు. ఏమిటి తెలివి అంటే? తెలివి లేకపోవటం, తెలివి రాకపోవటం, తెలివి రావటం అంటే ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖైదీలను ఒక చోట నిర్బంధించటం అనేది, అంటే జైల్లో పెట్టడం అనేది, వాళ్ళు చేసిన నేరానికి శిక్ష మాత్రమే కాకుండా వారిలో పరివర్తన కలిగించి వాళ్ళని సంస్కరించే ప్రయత్నం కూడా. అలాగే అజ్ఞానులందరినీ ఒకసారి ఒక చోట పెట్టి ఉంచారట. జ్ఞానాన్ని కలుగజేసేందుకు ఎన్నో రకాలుగా బోధనలు చేయటంతో పాటుగా అందులో భాగంగా ఒకసారి ఒక చలనచిత్ర ప్రదర్శన చేశారు. అంటే వాళ్ళకి సినిమా వేసి చూపించారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందిద్దామన్నదే వాళ్ళ ఉద్దేశం. సరే, అందరు వచ్చారు. సినిమా ప్రదర్శన జరుగుతోంది. తెర మీద దృశ్యాలను అందరూ కళ్ళార్పకుండా చూసి సంతోషిస్తున్నారు. కేరింతలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, తన్మయత్వం చెందటం, ఉత్కంఠతో ఊపిరి వివ్వబట్టడం, తమ కళ్ళని చెమర్చనీయటం కూడా చేస్తున్నారు ఆయా సన్నివేశాలను బట్టి. మనం కూడా సినిమాలోకి పోదాం. కాకపోతే అది 3 గంటల సినిమా. మనం కాస్త తక్కువ సమయంలోనే దాని గురించి మాట్లాడుకుందాం. మేకప్ని బట్టి హీరో అని తెలుస్తోంది. కారు నడుపుతున్నాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. సరదాగా దూర ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఊరు దాటిపోయాడు. హైవేలో పోతున్నాడు. సరదాగా కారులో లాంగ్ డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ పోతున్నట్టున్నాడు. తనలో తానే ఏదో పాడుకుంటూ ఉన్నాడు. నెమ్మదిగా సాయంత్రం అయింది. అలాగే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ అతని గొంతులోంచి వస్తున్న పాట ఆగిపోయింది. ముఖంలో సరదా కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇంకా చీకటి పడింది. రైమని పోతున్న కారు కాసేపు బాగానే పోయినా ఆ తర్వాత ఏ కీనీయడం చూసో లేక మనసులోని ఆలోచనల కారణంగానో పరధ్యానంలోకి పోయిన అతను ఉన్నట్టుండి నియంత్రణ లోపించి సడన్గా స్టీరింగ్ని పక్కకి తిప్పాడు. వశం తప్పింది. కారు ఒక చెట్టు గుద్దుకుంది. ఆ అదురుకి కారు డోర్ తెలుసుకొని అందులోంచి అతను కిందకు పడిపోయాడు. కాస్త అసహజంగానే కనిపించిన కారు పళ్ళల్లో వెనక్కిపోయి మళ్ళీ ముందుకు వచ్చి బోల్తా పడింది. నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. అంతకుముందే కారులోంచి కిందకు పట్టడం వలన అతగాడు బతికిపోయాడు. కానీ అపస్మారంలోకి పోయాడు. అంతటితో ఆ సీను అయిపోయింది. ఆ తర్వాత సీన్లో హాస్పిటల్లో కనిపించటం వలన అతన్ని ఎవరు కాపాడారని మనం అర్థం చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో చికిత్స పొందుతూ కనిపించాడు. డాక్టరు, నర్సులు అందరూ హడావిడిగా అతనికి వైద్య సేవలు అందిస్తూ కనిపించారు. ఆ బ్యాక్గ్రౌండ్లో సినిమా టైటిల్స్ చూపించారు. టైటిల్స్లో అందరి పేర్లు వచ్చిన తర్వాత చివరికి నిర్మాత, దర్శకుని పేర్లు పడ్డ తర్వాత సీన్ మారింది. తలకి కట్టుతో తెల్లటి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని కనిపించాడు మన హీరో. హీరో కాబట్టి అతని ముఖంలో గ్లామర్కి లోటైతే లేదు. క్యాలెండర్లో తేదీలు మారిపోయాయి. దాదాపు 2 నెలలు కాలం ముందుకెళ్ళిందని దర్శకుడు ప్రేక్షకులకు ఆ విధంగా తెలియజేశాడు. హీరో తలకి కట్టిన కట్టు మాయమైపోయింది. అంటే గాయం నయమైందన్నమాట. ఇంకా కొంతకాలానికి హీరో నెమ్మదిగా కళ్ళు తెరిచి ముఖం వెలిగిపోతున్నా నీరసంగా మాట్లాడాడు. నేనెక్కడున్నాను అని. ఆ గదిలో తను పని చేసుకుంటున్న నర్సుకి ముందు ఆ మాటలు వినిపించలేదు. తన పనిలో తను ఉండిపోయింది. అతను మళ్ళీ అనేటప్పటికీ షాక్ తగిలినట్టు అయింది ఆమెకి. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన ఆ ప్రేక్షకుల్లో ఒకళ్ళు, అబ్బో అంత ఎక్స్ప్రెషన్ అవసరమా అమ్మా, అక్క ఎందుకమ్మా అంత అన్నారు. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం ఒకదాని తర్వాత మరొకటి చోటు చేసుకున్నాయి. పేషెంట్కి తెలివి వచ్చింది అని ముందు నోట్లో గుణుకున్నట్టు కానీ తిరిగి గట్టిగా అన్నది, పేషెంట్కి తెలివి వచ్చింది అని. అంటే మనవాడు 2 నెలలుగా కోమాలో ఉన్నాడనమాట. ఎక్కడున్నాడో కూడా తెలియదు పాపం. వెంటనే
పేషెంట్కి తెలివి వచ్చింది అన్న ఆ కబరు డ్యూటీ డాక్టర్ ద్వారా పెద్ద డాక్టర్కి చేరుకుంది. హీరో ఒక్కడే కాబట్టి లేకపోతే తెలివి లేకుండా ఉన్నది ఆ హాస్పిటల్లో ఆ ఒక్క పేషెంట్ అవును మరి. అందువలన ఏ పేషెంటు అని అడగలేదు అతను. ఆయన ఆలోచనలోనే తల పంకిస్తూ లేచి వచ్చాడు. పేషెంట్ని చెక్ చేశాడు. నవ్వుతూ పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. అంతా చూసి సంతృప్తిగా థ్యాంక్ గాడ్ అన్నాడు డాక్టర్. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు పేషెంట్. డోంట్ వర్రీ, మీకేం కాలేదు. చిన్న దెబ్బ తగిలింది తలకి, గాయం నయమైంది. కానీ మీరు 2 నెలలుగా కోమాలో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలివి వచ్చినందుకు చాలా సంతోషం అన్నాడు ఆ డాక్టర్. నేను ఎక్కడున్నాను డాక్టర్, ఇది ఏ ఊరు అని అడిగాడు హీరో మళ్ళీ. మీరు క్షేమంగా ఉన్నారు. ఇది ఇచ్చాపురం. రోడ్డు పక్కన పడి ఉన్న మిమ్మల్ని ఇక్కడికి ఒకతను తీసుకొచ్చి జాయిన్ చేశారు అని చెప్పాడు డాక్టర్. ఊరు ఇచ్చాపురం, కానీ తన ఇచ్ఛ అంటే ప్రమేయం లేకుండానే వచ్చాడు ఆ హీరో. ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్తే మీ వాళ్ళకి కబురు పంపిస్తాం అన్నాడు డాక్టర్ మళ్ళీ. పేషెంట్ అంతవరకు అన్నీ బాగానే చెప్పాడు, కానీ మీరెవరు అని డాక్టర్ అడగగానే పేషెంట్ దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో నేను అంటూ బాధతో విలవిల్లాడుతూ తల పట్టుకున్నాడు. ఆదుర్దాగా టెస్టులు చేసిన డాక్టర్కి విషయం ఏంటో అర్థమైంది. హీరో తన గతాన్ని మర్చిపోయాడు. తనెవరో గుర్తులేదు. అన్నీ అర్థమవుతున్నాయి మళ్ళీ. హాస్పిటల్ అంటే ఏమిటో తెలుసు, మందులు ట్రీట్మెంట్ అంటే ఏమిటో తెలుసు, తెలుగు ఇంగ్లీషు ఈ భాషలన్నీ అర్థం చేసుకుంటున్నాడు. అంతా తెలుసు. ఆ ఒక్కటి తప్ప, అదేమిటంటే తానెవరో తనకి తెలియకపోవటం. డాక్టర్ గారు ఆ వ్యాధికి ఉన్న మెడికల్ పేర్లు చెప్పారు. అక్కడ ఉన్న నర్సుకి చెప్తున్నట్టుగా డిసోసియేటివ్ అమ్నీషియా అని. కొంతకాలం పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అది సినిమా కాబట్టి అది గవర్నమెంట్ హాస్పిటలా లేక ప్రైవేటా అని కానీ, డబ్బులు కట్టకపోయినా ఎందుకు అలా చూసుకుంటున్నారని కానీ, పోలీసు రిపోర్ట్ ఇచ్చారా అనే ప్రశ్నలు ప్రేక్షకులకి రావటం లేదు. అంత మునిగిపోయారు అందరూ ఆ కథలో. హీరో తన పద్ధతిలో హాస్పిటల్ అంతా దున్నేస్తున్నాడు. మిగతా పేషెంట్ని, వాళ్ళ అటెండర్ని, నర్సులను పలకరిస్తూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ అందరికీ ఇష్టడవుతున్నాడు. చిన్నపిల్లల వార్డులో చిన్న పిల్లవాళ్ళ ఆడుకుంటున్నాడు. పెద్దలతో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. అతని మాటలకు అందరూ పరవశిస్తున్నారు. అతనికున్న జ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు. నర్సుతో పాటు రౌండ్స్కి వెళ్ళిన డాక్టర్ కూడా అదంతా చూసి అతను ఆశ్చర్యపోతున్నాడు. నర్సిక మరీ ఆశ్చర్యపోతుంది. అంతేకాదు హీరో తెలివి చూసి అబ్బురపడుతుంది. అన్ని భాషల్లోనూ మాట్లాడుతున్నాడు. బాగా చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నాడు. మంచి జనం నాడుచుంది. అన్నిటికంటే మించి హీరోకి ఉండాల్సిన మంచితనం ఉంది. అంతా చూసిన డాక్టర్ నర్సు ఒకసారి ఒకరి ముఖం చూసుకొని మౌనంగానే కళ్ళతోనే మాట్లాడుకున్నారు. నిజంగా అతనికి తెలివి వచ్చినట్లేనా, తనెవరో తనకి తెలియని తెలివి కూడా తెలివేనా అని. అప్పుడు వాళ్ళిద్దరు క్లోజప్ మీద విరామం, ఇంటర్వెల్ వచ్చింది. ఈలలు కీరింతల మధ్య ప్రేక్షకుల్లో కొందరు లేచి బయటికి వెళ్ళారు. రండి ఆట మొదలైంది, మళ్ళీ చూద్దాం. ఒక యువకుడు స్కూటర్ మీద వచ్చి ఆ హాస్పిటల్ ముందు ఆగాడు. స్కూటర్కి తగిలించిన డబ్బాలు తీసి చేత్తో పట్టుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. వాటిని స్టోర్లో పెట్టి తిరిగి పోయే ముందు డాక్టర్ని కలవటానికి వెళితే వార్డులో రౌండ్స్కి వెళ్ళారని చెప్పారు. అతను సరైన తలాడించి వార్డు వైపు నడిచాడు. వార్డులో నడుస్తున్న అతనికి మన హీరో బెడ్ మీద పడుకొని కనిపించాడు. కళ్ళు నులుపుకొని మళ్ళీ చూసి నెమ్మదిగా అతని దగ్గరికి పోయి, వేణు వేణు ఇక్కడున్నావేంట్రా అన్నాడు. హీరో అతని వైపు చూసి ఎవరితో మాట్లాడుతున్నాడా అన్నట్టు వెనక్కి తిరిగి చూసి, ఎవరితో మాట్లాడుతున్నారు సార్ మీరు అని అడిగాడు. సారేమిట్రా సారు, ఇక్కడ హాస్పిటల్లో ఎందుకున్నావు అని మళ్ళీ అడిగాడు వచ్చిన మనిషి. మీరెవరు సార్, నేను తెలుసా మీకు అని ప్రశ్నించాడు మన హీరో. ఏమిట్రా ఇంతగా మాట్లాడుతున్నావు,
నేను నీ చిన్ననాటి స్నేహితుడిని కదరా పరమశివాన్ని. ఏమైంది హాస్పిటల్లో ఉన్నావు అని మళ్ళీ అడిగాడు. అవును మరి, మనిషి చూస్తే దిట్టంగా ఉన్నాడు. హాస్పిటల్లో పండ్లు పాలు అరగిస్తున్నాడు కూడా. పేషెంట్లా కనపడటమే లేదు. అందుకే ఆశ్చర్యంగా అడుగుతున్నాడు పరమశివం, ఇక్కడెందుకున్నావురా అని. గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో వేణు తల పట్టుకొని అబ్బా అని అరిచాడు. అతని అరుపులకు నర్సులు డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. హీరో సుఖ సంతోషాలే తప్ప మన ఏ కర్తవ్యం లేని వాళ్ళంతా కూడా పరమశివాన్ని ఉరిమి చూశారు. ఎవరు మీరు? పేషెంట్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళలోంచి బయటకు పండి అన్నారు. బిక్కతచ్చిన మొహంతో మన పరమశివం, నేను ఇతని స్నేహితుడండి, ఇక్కడ ఫినాయిల్ సప్లై చేస్తుంటాను ఈ హాస్పిటల్కి. బిల్లు ఇద్దామని వస్తే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చి చూస్తే మా వాడిని గుర్తుపెట్టి పలకరించాను. నాకు ఇతని వ్యాధి గురించి తెలియదు సార్, ఐఎమ్ సారీ అన్నాడు. అతను అలా సౌమ్యంగా మాట్లాడటంతో అందరూ శాంతించి వేణుని స్వాంతనపరిచే పనిలో పడ్డారు. డాక్టర్ గారు ఒకసారి తలూపి ఏదో ఆలోచన వచ్చేవాళ్ళ మొహం పెట్టి కాసేపటికి చిరునవ్వు నవ్వి హీరోని ఒకసారి జాలిగా చూసి పరమశివాన్ని దాంతో రమ్మని సాయం చేశాడు. డాక్టర్ క్యాబిన్లో, మీరు ఒక పని చేయాలి మీ స్నేహితుని కోసం అంటూ డాక్టర్ నసిగాడు. తప్పకుండా డాక్టర్ అన్నాడు పరమశివం. మీరు అని కాసేపు ఆగి మళ్ళీ తలూపి, ఇతన్ని మీతో మీ ఊరు తీసుకెళ్ళండి, నేను వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తాను. మీరు చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతాల్లో తిప్పండి, అతని ఇంటికి తీసుకొని పోండి, బంధువర్గంతో కలిపి గడపనివ్వండి. ఆ విధంగానైనా పోయిన గతస్మృతి తిరిగి రావచ్చు అన్నాడు డాక్టర్. తన కర్తవ్యం, బాధ్యత, స్నేహితుడికి అలా అయినందుకు బాధ, తప్పక సహాయం చేయాలనే నిర్ణయం, ఇవన్నీ ముఖంలో చూపిస్తూ సరే డాక్టర్ అన్నాడు పరమశివం. మళ్ళీ సీన్ మారింది. వేణు పుట్టి పెరిగిన ఊరికి తీసుకెళ్ళాడు పరమశివం. వాళ్ళు అలా నడుస్తూ పోతుంటే వేణు చుట్టూ చూస్తున్నాడు. పరమశివం వేణు ముఖంలో చూస్తున్నాడు, అతనికి ఏమైనా గుర్తుకొస్తుందేమో అన్నట్టుగా. అదే అదేం లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి గేటు తీశాడు పరమశివం. అతను వెంటే వెళుతున్న వేణు ఆ ఇంటిని చూసి, ఇంటి ముందు బోర్డు మీద వేణుమాధవ్ బీకామ్ ఎల్ఎల్బి అని బోర్డు కనిపిస్తుంది. అది ఏం పట్టించుకోకుండా మీ ఇల్లా సార్, చాలా బాగుంది అంటాడు వేణు. పరమశివం విచారాన్ని చూపించాడు. అయ్యో పాపం తనిల్లే తను గుర్తుపట్టలేదే అనుకున్నాడు. ఇంటి లోపలికి పోగానే అప్పుడే మేడమెట్లు దిగుతున్న వేణు భార్యను చూసి, నమస్కారం అమ్మా అన్నాడు వేణు. వేణు భార్య రెక్కలు తెగిన పక్షిలా గిలగిలాడిపోయింది. ఎంతో సంతోషంగా భర్తకు ఎదురెళ్ళిన ఆమె సంతోషం అంతా కూడా ఎగిరిపోయింది. పరమశివం పంపిన టెలిగ్రామ్ చూసి భర్తకి తెలివి వచ్చిందని, అతన్ని తీసుకుని వస్తున్నాడని తెలిసి ఆనందపడ్డ ఆమె కాస్త ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తెలివి రాలేదు అని అర్థమైంది. భార్యకి నమస్కరించే భర్తకి తెలివి ఉన్నట్ల. బయట ఎవరికైనా నమస్కారం పెట్టచ్చు, వాళ్ళ పనులను చేసిన వంటకాలను మెచ్చుకోవచ్చు, కానీ భార్యకి నమస్కరించేవాడిది తెలివే అనుకుందామే. బయట వాళ్ళ పిచ్చి జోకులకు పట్టుపట్టుకుని నవ్వచ్చు, కానీ భార్యని ఇంత గౌరవంగా పలకరించటమా? ఎదిగిన కొడుకు ఎక్కడైనా తండ్రి గౌరవం ఇచ్చి మాట్లాడతాడా? ఇంకా తెలివి రాలేదు, ఇంకా ఈయనకి తెలివి రాలేదు అని నిర్ణయించుకుంది. ఆ ఇంట్లో గెస్ట్గా మరో 3 నెలలు గడిపాడు. కానీ ఎటువంటి మార్పు రాలేదు. ఇంట్లో వాళ్ళంతా ఎంతో మంచివాళ్ళు, మర్యాదస్తులు అని అనుకుంటున్నాడు, కానీ తన ఇంట్లోనే తాను ఉంటున్నాడని అనుకోవటం లేదు. ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా వేణుకి
అతనెవరో గుర్తు చేయలేకపోయారు. ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఒకరోజు రాత్రిపూట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. హీరో కాబట్టి చిన్న ఫైట్, మరి ఫైట్ సీన్ తప్పనిసరి కదా. పెనుగులాట్లో వేడికి తల మీద దెబ్బ తగులుతుంది. అంతకుముందు తగిలినట్టుగానే మరొకసారి తలకి దెబ్బ తగిలింది. అబ్బా అని కింద పడిపోయాడు. అందరూ వచ్చేటప్పటికి దొంగలు పారిపోయారు. తర్వాత సీన్లో వేణు తలకి తగిలిన దెబ్బకి కట్టుతో మంచం మీద పడుకొని కనిపిస్తాడు. ఇంట్లో అందరిని గుర్తుపట్ట మొదలుపెట్టాడు. భార్యని అరవటం కోపట్టం చేశాడు. దెబ్బ గతం అంతా గుర్తుకొచ్చింది అనుకుంది వేణు భార్య సంతోషపడుతూ. చాలా రోజులైంది, పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఇచ్ఛాపురం హాస్పిటల్ డాక్టరు ఆటోలో వస్తున్నాడు. వేణు ఇంటికి వచ్చి అతన్ని చూసి, హాయ్ యంగ్ మ్యాన్, ఎలా ఉన్నారు అని అడిగాడు. ఎవరు సార్ మీరు అన్నాడు వేణు. కంగు తిన్నాడు డాక్టర్. నేను డాక్టర్ని అన్నాడు. కాసేపు ఆగి పక్కపక్క నవ్వాడు వేణు. సారీ డాక్టర్, నాకు గతం గుర్తుకొచ్చింది. మర్చిపోయిన ఆ రోజుల్లో జరిగేది కూడా గుర్తుంది అన్నాడు. బాలేవాడివయ్యా, ఆడాలు కొట్టు అని డాక్టర్ అంటే అందరూ నవ్వుతుండగా శుభం కార్డు పడింది. సినిమా ఆగిపోగానే అక్కడ వేదిక మీద కూర్చున్న గురువుగారు మైక్లో ఇలా అన్నారు, బాబు, మీరంతా ఈ సినిమాని ఎంజాయ్ చేశారనుకుంటాను. దీనిలోని నీతి మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. తనెవరో తనకి తెలియని తెలివి కాదు. అంటే అన్నిట్లోకి గొప్ప జ్ఞానం ఆత్మజ్ఞానం. అంటే అసలు తనెవరో తనకి తెలియటం, ఆత్మస్వరూపాన్ని గుర్తించటం, ఆ తర్వాత ఆ ఎరుకలోనే జీవించటం చేయాలి. ఆత్మవిద్యే అసలు విద్య, మిగతాదంతా అవిద్య. ఆత్మజ్ఞానమే జ్ఞానం, మిగతాదంతా అజ్ఞానం. ఈ సినిమాలో మీ హీరో ఒకసారి దెబ్బతిని తనెవరో మర్చిపోయాడు, మరోసారి దెబ్బతిని గుర్తు తెచ్చుకున్నాడు. కానీ మీరు ఇప్పటికే ఒకసారి దెబ్బతిని మీరెవరో మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రాపంచిక మాయా అహంకారంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు మరోసారి దెబ్బతినటం అవసరమా? కాదు, నేను చెప్పినట్టుగా చేయండి చాలు. ఇది చాలా సింపుల్, చాలా సులభమైంది. మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. జై సచ్చిదానంద అని ముగించారు ఆయన.